నుండే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి డబ్బులు సంపాదించాలనుకుంటున్నారా? సుమన్ టీవీ యూట్యూబ్ కోర్స్ కొనండి. నమస్కారం జవరియా గారు. నమస్తే సిరి గారు. చాలా వరకు సెకండ్ ఇన్కమ్ అనేది ఈ మధ్య కాలంలో మ్యాండేటరీ అయిపోయింది. అది ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా ఒక కుటుంబాన్ని రన్ చేయాలి అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్కి ఒక ఎంప్లాయ్మెంట్తో సరిపోవట్లేదు. అలాంటి వాళ్ళు ఏదో చిన్నగా వ్యాపారం పెట్టాలి అనుకునే వాళ్ళకి మీరు చెప్పే ఆ బిజినెస్ ఐడియా ఏంటండి? కర్టన్ బిజినెస్ సిరి గారు. కర్టన్స్ అనేవి చాలా చాలా ప్రతి ఇంట్లో కూడా మనము చూస్తూ ఉంటాం. అది చిన్న స్థాయి వాళ్ళు కావచ్చు, పెద్ద స్థాయి వాళ్ళు కావచ్చు. ఇంకా గృహప్రవేశాలు అయితే ఇప్పుడు మీకు అసలు హోల్సేల్గా తీసుకుంటారనమాట. సో గిఫ్ట్స్ కూడా ఇస్తూ ఉంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మదర్ రిలేటెడ్ పీపుల్ ఉంటారు కదా, వీళ్ళంతా మేము బాగా గుర్తుండిపోవాలని సెట్స్ ఇస్తూ ఉంటారు, కర్టన్ సెట్స్. సో ఇలా మీరు కర్టన్ బిజినెస్ అనేది చాలా బ్రహ్మాండంగా నడుస్తుందండి. ఫార్ములానే అది కదా సిరి గారు, డ్రీమ్ బిగ్, స్టార్ట్ విత్ ద స్మాల్, యాక్ట్ నౌ. సో అలాంటప్పుడు మీరు కర్టన్ బిజినెస్ కావచ్చు, ఇంటికి సంబంధించిన ఏవైనా రిలేటెడ్ క్లాత్ బిజినెస్ చెయ్యాలా అనుకుంటున్నారా? అయితే ఫస్ట్ కర్టన్తో స్టార్ట్ చేయండి. కర్టన్స్ అనేవి చాలా చాలా డిమాండెడ్ అనమాట. ఇందులో చాలా చాలా వెరైటీస్ ఉంటాయి. ఇంకా దీనికి పెట్టుబడి, తర్వాత మార్కెటింగ్, లైసెన్సెస్ ఇవన్నీ చర్చించుకోబోతున్నాము. సో దీనికి పెట్టుబడి వచ్చేసి సిరి గారు 1 to 1.5 lakh అప్రాక్సిమేట్లీ. ఎందుకంటే స్టార్టింగ్ వచ్చేసి మీకు కర్టన్ చిన్న ఒక 150 to 200 నుంచి కూడా అమ్మచ్చు, 100 to 1000 నుంచి కూడా ఉంటాయి అన్నమాట. అండ్ ఇవి అక్కడిక్కడ కొనకండి, సూరత్కి వెళ్ళండి. గుజరాత్ సూరత్కి వెళ్తే అక్కడ డైరెక్ట్ మీకు తక్కువ ధరకి అది ఏదైతే మటీరియల్ ఉంటుందో అవంతా అవైలబుల్ ఉంటుంది. కాబట్టి మీకు మంచిగా ప్రాఫిట్స్ మీరు గెయిన్ చేయగలుగుతారు. అంటే బద్ధకంగా ఉండి ఇక్కడే ఉండి ఆర్డర్ చేస్తాను అలాంటివి దయచేసి చేయకండి. ఎందుకంటే ఎప్పుడైతే మనము యాక్టివ్గా ఉండి ఆసక్తిగా ఇంట్రెస్ట్తో ఏదైతే పని చేస్తామో వాటిలో సక్సెస్ అనేది ఖచ్చితంగా దొరుకుతుంది. అది మాత్రం గ్యారంటీ. సో చిన్నగా స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి కర్టన్ బిజినెస్ చాలా చాలా బ్రహ్మాండంగా నడుస్తుంది. అండ్ ఇది వచ్చేసి నాట్ ఓన్లీ ఫర్ ద సీజనల్ అనమాట, ఆల్ టైమ్ బిజినెస్. ఎందుకంటే ఒక 6 months వన్స్ లేకపోతే ఒక 8 months వన్స్ కంపల్సరీ వాళ్ళు చేంజ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇంకా వీటికి హై డిమాండెడ్ ఉందండి. మీరు ఇంకా స్టార్టింగ్ 250 నుంచి స్టార్ట్ అయితే కూడా బేసిక్ అంటున్నాను నేను, 1000, 2000, 2500 సెట్స్ వచ్చేసి సిరి గారు మీకు 10,000 వరకు కూడా ఉన్నాయి. చాలా చాలా బ్రహ్మాండంగా నడుస్తుందండి. దీనికి క్రియేటివిటీ కొంచెం అవసరం. ఒక ఎంబ్రాయిడరీ మెషిన్ తీసుకోండి. ఎంబ్రాయిడరీ మెషిన్స్ ఇప్పుడు 1.5 lakh పెట్టుబడి చెప్పాను కదా నేను. ఈ క్లాత్కి మాత్రమే కాదండి, మిషనరీ కూడా ఇంక్లూడింగ్ ఇందులోనే వచ్చేస్తుంది అనమాట. 2 to 3 types ఆఫ్ మషనరీస్ ఉంటాయి దీనికి. ఒకటి కటింగ్ మషిన్ ఉంటుంది, తర్వాత ఎంబ్రాయిడరీ చేసే చిన్న మషిన్ ఒక 5000లో మీరు తీసుకోవచ్చు. తర్వాత కర్టన్ కుట్టే మషిన్ అనమాట. 2 to 3 types ఆఫ్ వెరైటీస్ మషిన్ తీసుకుంటే మీరు ఇంట్లోనే ఉండి ఇంటి వద్దే ఉండి ఇంకా ఆర్డర్స్ తీసుకుంటూ మీరు చేసేయచ్చు అనమాట. దీనికి లైసెన్సెస్ వచ్చేసి ట్రేడ్ లైసెన్స్ అవసరం అండి. ఇంకా జిఎస్టీ తరచుగా పెంచుకుంటూ వెళ్తున్నామంటే అప్పుడు పెంచండి. అప్పటి వరకు వాట్సాప్ ఉంటుంది, తర్వాత వచ్చేసి నియర్ బై షాప్స్ ఉంటాయి కదా, వీళ్ళందరితో టైఅప్ అవ్వండి. సో ఇంటి వద్దే ఉండి మీరు అక్కడ సప్లై చేయండి. వాళ్ళతో ఎప్పుడైతే టైఅప్ అవుతారో అప్పుడు మీకు బ్రహ్మాండంగా బిజినెస్ అనేది దొరుకుతుంది. ఇంకా వేరే వేరే చోట వెతకాల్సిన అవసరం లేదు. ఒక్కసారి అలా స్టార్ట్ చేశారా, ఒక్కసారి మీ బ్రాండ్ మార్కెట్లోకి వెళ్ళిందా, అప్పుడు ఇంకా ఇదర్ ఉంటాయి కదా అవన్నీ ఆలోచించవచ్చు. ఇంకా తర్వాత వచ్చేసి కర్టన్స్లో కూడా 3-4 types వెరైటీస్ ఉంటాయి. కలర్ ఉంటాయి, థీమ్స్ ఉంటాయి. ఒక్కొక్క రూమ్కి ఒక్కొక్క కలర్, ఒక్కొక్క థీమ్ అలా ఉంటాయి అన్నమాట. అవన్నీ ఎప్పుడైతే మీరు ఆలోచిస్తారో ఆ న్యూ క్రియేషన్స్తో పాటు మీ బిజినెస్ని కూడా వెరీ ప్రాఫిటబుల్గా తర్వాత మీ క్రియేటివిటీ అండ్ హ్యాపీనెస్తో వెళ్ళొచ్చు అనమాట. సో క్రియేటివిటీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. రకరకాలుగా ఇప్పుడు చూస్తున్నాము, జస్ట్ లైట్ కలర్స్, తర్వాత వచ్చేసి మీకు ఇంకా లైట్ షేడ్ కలర్స్, ఇవన్నీ చాలా ఎక్కువగా అమ్ముడుపోతున్నాయి అన్నమాట. ఎందుకంటే డార్క్ రూమ్స్ ఉంటాయి కదా, వీటికి ఎప్పుడైతే మీరు లైట్ కలర్స్ వేస్తారో చాలా అందంగా ఉంటుంది. ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ ఏసీ గదులు విండోస్ ఓపెన్ చేయట్లేదు. అలాంటప్పుడు కర్టన్సే వాళ్ళకి చాలా చాలా అందంగా ఉంటుందన్నమాట. ఒక విండోకి కర్టన్ వేయకుండా వేసి చూస్తే అప్పుడు డిఫరెన్స్ తెలుస్తుంది. సో చాలా చాలా డిమాండెడ్ బిజినెస్ అండి, ప్రతి ఒక్కరూ కొంటారు. అండ్ గృహప్రవేశాలు ఎవరైతే చేస్తుంటారో బ్రహ్మాండంగా నడుస్తుంది అనమాట. సో ఇది తరచుగా ఇంకా అంటే సర్కిల్ జరుగుతూనే ఉంటుంది కాబట్టి ఆఫీస్లో కావచ్చు, స్కూల్స్లో ఎక్కడైనా కావచ్చు, కర్టన్స్ అనేవి చాలా చాలా అవసరము.
మీరు ఎక్కడైనా ఇది ఇవ్వచ్చు, సప్లై చేయొచ్చు, ఆన్లైన్ ఆఫ్లైన్ చేసుకోవచ్చు. తర్వాత వచ్చేసి ప్రాఫిట్ చాలా చాలా బాగుంటుంది అనమాట. ఓకే, ఎంత ఇప్పుడు ఉండొచ్చు? 60 to 80% గెయిన్ చేయొచ్చు Oh. సిరి గారు. Mm. ఎస్, దిస్ ఈజ్ నాట్ ద సీజనల్ కాబట్టి. Mm. అండ్ క్లాత్ చూస్ చేసే విషయంలో మీరు చాలా జాగ్రత్తగా Careful గా ఉండాలి, కేర్ఫుల్గా ఉండాలి, మంచి క్లాత్ చూస్ చేయాలి. ఇప్పుడు మీరు 250కి అమ్మే కర్టన్ అయినా కావచ్చు, కానీ క్లాత్ మాత్రం చాలా బాగుందంటే ఇంకా ఇతర వేరే దగ్గర వెళ్ళకుండా మీ దగ్గరకే వస్తారు కస్టమర్. సో కంటిన్యూటీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. కస్టమర్ ఒక్కసారి వచ్చారా తనకే ఇంకా మీరు టైఅప్ చేసుకుంటూ మెయింటైన్ చేస్తూ ఉండాలన్నమాట. రిపీటెడ్గా తను మీ దగ్గరకు వచ్చేలాగా మీరు తన్ని పట్టుకోవాలి. అది మాత్రం ఏ బిజినెస్లో అయినా చాలా చాలా అవసరం అనమాట. ఒక్కసారి మేము అమ్మేసామా అయిపోయింది ఇంకా చేతులు దులుపుకుంటున్నాను అంటే దిస్ ఈజ్ నాట్ ద బిజినెస్ ప్రిన్సిపల్. ఏ వస్తువు అయితే మీరు అమ్ముతున్నారో తర్వాత మీ సర్వీసెస్ త్రూ, మీ క్వాలిటీ క్వాంటిటీ త్రూ, మీ ప్రైస్ త్రూ తను మీ దగ్గరకే తర్వాత రావాలి. సో అలా మెయింటైన్ చేసుకుంటే ఈ బిజినెస్ బ్రహ్మాండంగా నడుస్తుంది. చాలా బాగుందండి. అండ్ ఇంతలా ఈ బిజినెస్ చేయొచ్చు అనేది మీరు చెప్పాకే మాకు అర్థమైంది. అండ్ చాలా వరకు మనకి కాల్స్ గురించి తెలిసిన విషయమే కంటిన్యూస్గా వస్తూనే ఉన్నాయి. సో చాలామంది కూడా మేడం కావాలి అంటున్నారు, కొంచెం లేట్ అయినా పర్లేదు మాకు మీ అపాయింట్మెంట్ కావాలి అని అంటున్నారు. మరి వాళ్ళకి ఎలాంటి ఛాన్స్ ఉందండి? డెఫినెట్లీ సిరి గారు, అపాయింట్మెంట్ అయితే ఇస్తున్నాము. ఎస్, బిజీ ఉన్నాం కాబట్టి కొంచెం డిలే అవ్వచ్చు, కానీ కంపల్సరీగా ఇస్తున్నాము. స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేస్తే టీమ్ విల్ గైడ్ దెమ్ సిరి గారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో